విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గాని గోపురం గాని ఉండదు. అంతేకాదు, అమ్మవారికి వామహస్తం అనగా ఎడమచేయి కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లిన భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి 2 చారిత్రాత్మక కథలున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖరాజుల పాలనలో బురుజు అనే పేటలో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి రక్షించారని చెబుతారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరటం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. ఈ బావిలో దొరికినట్టుగా చెప్తూ ఉండడం, అప్పుడున్నటువంటి గ్రామ పెద్దలు ప్రజలు పూనుకుని ఇక్కడ పెద్దవాళ్ళు ప్రతిష్ఠ చేశారు అని చెప్పేసి చెప్తారు. తర్వాత కాలంలో గుడి కడదామని కూడా ఉండేటువంటి పెద్దలు ప్రయత్నిస్తే అమ్మవారి కల్లో కనిపించి చెప్పింది, నాకు గుడి గోపురం వద్దు, సూర్య చంద్రనాథులు ఇప్పుడు మీరు చూస్తారు, పైకి చూస్తే సూర్యుడు చంద్రుడు మనకి గుళ్ళో కనిపిస్తూ ఉంటారు. అంటే పైన ఆచ్ఛాదన ఏమీ ఉండదండి. వర్షం వస్తే వర్షం పడుతుంది, మనకి సూర్యనారాయణమూర్తి కనిపిస్తూ ఉంటాడు. చంద్రోదయం అయితే రాత్రి చంద్రుడు అమ్మవారిని సేవిస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం ముందు బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురి అయిన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనుక కనక మహాలక్ష్మిగా భక్తులకు అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు అనేది రెండో కథనం. మహాలక్ష్మి స్వరూపంగా ఉండేటువంటి ఈ మహాలక్ష్మి శాంత స్వరూపిణి. కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ అమ్మవారు ఉత్తరాంధ్రలోనే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి కూడా అమ్మవారి సన్నిధానానికి వచ్చి స్వయంగా పూజ చేసుకుని వెళ్ళి దినదిన ప్రవర్ధమానంగా వారి మొక్కుబళ్ళు తీర్చుకుని మరలా వస్తూ ఉండేటువంటి క్షేత్రం. 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన తర్వాత 1917వ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్లీ యథాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద నమ్మకం ఏర్పడి భక్తి శ్రద్ధలతో పూజించారు. ప్లేగు వ్యాధి వచ్చిందని, ఆ ప్లేగు వ్యాధి తగ్గడానికి అమ్మవారి యథాతథంగా ఎక్కడుందో అక్కడే పెట్టి పూజలు చేయడం, మరి పసుపు నీళ్లతో బిందెలతో నీళ్లు అమ్మవారికి సమర్పణ చేయడం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరంతటి వారు మనంతటి మనంగా అందరూ కూడా సమర్పించుకునేటువంటి స్వయంభువ క్షేత్రం. అమ్మవారి చాలా ప్రత్యక్షమైనటువంటి నిదర్శనమైనటువంటి అమ్మవారు, కోరికలు సిద్ధింపచేసేటువంటి కల్పవల్లి కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని సత్యం గల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారుగా, సిరి సంపదలను ప్రసాదించే ఇష్ట దైవముగా, స్త్రీలకు ఐదవతనాన్ని, నగరవాసులకు ఆరోగ్యమును ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు ఆలయ ఆవరణలో వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబ పోషణ చేస్తుంటారు. ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. ఇక్కడ కనక మహాలక్ష్మి గుడి దగ్గర అది ఎన్నో సంవత్సరాలు బట్టి పూర్వీకుల దగ్గర నుంచి ఇక్కడే ఉంటూ ఉన్నాము. మా పూర్వీకుల దగ్గర నుంచి అమ్మవారు ఆ రోజుని అక్కడ నూతిలోనే వెలిసింది అమ్మవారు.
ఆ వెలిసిన అమ్మవారిని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి పెద్దలందరికీ చెప్పడం, అదేమో ఆ పెద్దలందరూ తీసి ఆ అమ్మవారిని ఆ గుళ్ళో నుంచి విగ్రహాన్ని తీసి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. పూర్వం నుంచి పెద్దల హయాంలోనే దేవస్థానం అదే మన గుడి పూజలు పునస్కారాలు అన్నీ కూడా పెద్దల హయాంలోనే జరిగాయి. సంవత్సరం మార్గశిర మాసంలో ఉత్సవాలు చేయడం అన్నీ కూడా పెద్దల హయాంలోనే జరిగాయి. ఆ కూడా అమ్మవారి తాలూకా సత్యం ఆ తల్లి నిదర్శనాలతోటి భక్తులు పెరిగారు. ఆ పెరగడంతో ఇంకా అక్కడి నుంచి ఆ వీధి పెద్దల ద్వారా దేవస్థానం ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ గుడిని డెవలప్ చేసే నిమిత్తమై ఇప్పటి వరకు అది దేవస్థానం అందులోనే జరుగుతుంది. ఇక్కడ పూర్వం నుంచి కూడా వ్యాపారస్తులు అందరం కూడా ఈ విధంగా కొబ్బరికాయలు పాలు ప్యాకెట్లు అన్ని అమ్ముకుంటూ ఆ తల్లి నీళ్ళలోనే ఉన్నాము. పూర్వం నుంచి కూడా ఆ తల్లికి బాగా మాత్రం జనం పెరిగారు. ఎవరి నుంచి పూర్వం పెద్ద హయాంలో కూడా ఏమి డొనేషన్లు కానీ ఎప్పుడు కూడా మేము తీసుకోలేదు. మా పెద్దలందరూ కూడా వాళ్ళ అమ్మవారు తాలూకా ఇందులో వేసుకొని పెద్దల హయాంలో పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ తల్లికి పాలు పసుపు కుంకాలతోటి అభిషేకాలు చేస్తూ వాళ్ళ చేతుల మీదుగానే తల్లిని అలా పూజలు చేస్తూ ఉండేవారు. అమ్మవారి దేవస్థానానికి చేరుకోవటానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బస్ కాంప్లెక్స్ నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం వచ్చిన ప్రజలు తప్పకుండా దర్శించుకోవలసిన చారిత్రాత్మక ప్రాంతం ఇది. చూసారుగా, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. చూసిన ప్రేక్షకులకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటుంది మీ జీఎంకే టీవీ. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.